జూమ్ మీటింగ్ చాలా ఉపయోగకరంగా ఉంది. నాకేంటంటే పాట పాడాలని ఆశ ఉన్నది. ఇంచుమించి ఈ రోజు సంవత్సరం అయిందంటే నేను ఎన్ని పాటలు పాడుంటానో నిజంగా అదంతా దేవుడి కృప. దేవుడి దేవల్ల జూమ్ మీటింగ్ పెట్టడం వల్ల నేను కూడా కొంత నేర్చుకున్నానని చెప్పాలి. దేవునికే మహిమ. స్తోత్రం 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 స్తోత్రం. నా వందనాలు. అయ్యగారు అమ్మగారు నాకు ఇదివరకు పాటలు పాడేస్తాం రాదు, ప్రార్థన చేస్తాం రాదు. ఈ జూమ్ మీటింగ్ వచ్చాక నాకు ప్రార్థన వచ్చింది, పాటలు పాడటం వచ్చింది. దేవుడు చాలా గొప్ప కార్యం చేశాడు. పట్ల నాకున్న రాళ్ళు కూడా తొలగించాడు. ఈ సాక్ష్యం దేవుడు దీవించింది కాక స్తోత్రం చెప్దాం. స్తోత్రం స్తోత్రం. అందరికి జూమ్ మీటింగ్ స్టార్ట్ అయిన నుంచి నాకు అన్ని మంచిగా జరిగినాయి. మంచి ఆరోగ్యం ఇచ్చాడు దేవుడు. రేషన్ కార్డు అనుకున్న పని అయింది, రేషన్ కార్డు వచ్చింది, రేషన్ కూడా తెచ్చుకోవడం జరిగింది. ఇంటి పేపర్ల గురించి ప్రార్థన చేశారు, దేవుడు ఇంటి పేపర్లు కూడా ఇచ్చారు. నాకు నా భార్య బిడ్డలకి నేను నివసిస్తున్న ఈ గృహాన్ని దేవుడు చాలా చక్కగా చూస్తున్నాడు. ఈ సాక్ష్యం దేవుడు దీవించింది కాక స్తోత్రం చెప్దాం. స్తోత్రం స్తోత్రం. దేవుడికి సూత్రాలు జాయినాక నాకు ప్రార్థన కూడా మంచిగా వచ్చింది. నాకు మంచి ఆరోగ్యం దేవుడు ఇచ్చినాడు. అంత మునుపు ఈ చెయ్యి ముఖం కూడా కప్పుకోలేదు. ఆ చెయ్యి చెయ్యి నొప్పి లేదు, మంచిగా చేతి మంచిగా అయిపోలేదు. టాబ్లెట్లు కూడా వేసుకోలేదు నేను. ఈ సాక్ష్యం దేవుడు దీవించింది కాక స్తోత్రం చెప్దాం. స్తోత్రం స్తోత్రం. పిల్లల చదువు గురించి ఆందోళన పడుతుంటే దేవుడు డబ్బు సాయం చేస్తాడేమో ప్రైవేట్ స్కూల్లో వేసుకుందాం అనుకున్నా. కానీ అయ్యగారు వాళ్ళ హాస్టల్ చూపించారు, అక్కడ తీసుకెళ్ళడం జరిగింది. పిల్లలు మంచిగా చదువుకుంటున్నారు. ఇంకెంతో చేశారు కానీ ఇది ఒకటి కొంచెం గుర్తుంది. ఈ సాక్ష్యం దేవుడు దీవించింది కాక స్తోత్రం చెప్దాం. స్తోత్రం స్తోత్రం. అయ్యగారు కమ్మగారు కొంటున్నాడు, సంఘ బిడ్డలకు అందరు కొందనాలు. నా భర్త విషయంలో చాలా గొప్ప కార్యం చేశాడు. మా విషయంలో అన్ని గొప్ప కార్యాలు చేశాడు. మా భర్త విషయంలో కానీ నా విషయంలో కానీ. ఇప్పుడు డ్యూటీలో కూడా ఎన్నోసార్లు పడిపోయాను. నేను పడిపోయినా కూడా నన్ను దేవుడు పట్టుకొని లేపాడు. ఎన్నో మరణ స్థితిలోకి వెళ్ళి కూడా లేపుకొచ్చాడు. నన్ను ఎన్నో రోగాల నుంచి నన్ను స్వస్థపరిచాడు. ఈ జూన్ మీటింగ్ లో నాకు ఎన్నో గొప్ప కార్యాలు చేసి ఈ చిన్న సాక్ష్యం దేవుడు దీవించింది కాక స్తోత్రం చెప్దాం. స్తోత్రం స్తోత్రం. దేవుడి స్తోత్రాలు. అయ్యగారికి అమ్మగారికి వందనాలు. మేము అనుకున్నదల్లా జరిగింది. అయ్యగారు అమ్మగారు మా గురించి ఎంతో ప్రార్థన చేశారు. మా పిల్లడు విషయంలో కూడా చాలా ఎంతో మేలు చేశాడు దేవుడు వాళ్ళ ప్రార్థన వల్ల. అలాగే మేము ఇక్కడికి వచ్చేసాక కూడా మేము ఇల్లు తమ్ముడు అవ్వాలని ఎంతో ప్రార్థన చేసేది అయ్యగారు అమ్మగారు. సంఘంలో కూడా సంఘం వాళ్ళు అందరూ కూడా మా గురించి ప్రార్థన చేశారు. దేవుడు మా అందరినీ ఆలకించి అన్ని ప్రార్థనలు ఆలకించి మాకు మంచి గృహం ఇచ్చాడు దేవుడు. అది పాతిళ్ళు కూడా అమ్ముడైపోయింది. దేవుడు మంచి గృహం ఇచ్చాడు. నా కాలికి గాయం అయినప్పటికీ కూడా నేను ఎంతో భయపడ్డాను. ఆ గాయం గురించి తగ్గుదో షుగర్ ఉంది, నాకు తగ్గుదో అని ఎంతో బాధపడ్డాను. కానీ అయ్యగారు అమ్మగారు వచ్చాక కాలు చూసి అయ్యగారు ప్రార్థన చేసి తెల్లతోడు తగ్గిపోతుంది అని అన్నారు. అయ్యగారు అమ్మగారు చెప్పినట్టే తగ్గిపోయింది. మంచిగా దేవుడు స్వస్థపరిచారు నన్ను. జూమ్ మీటింగ్ స్టార్ట్ అయినప్పటి నుంచి కూడా దేవుడు నా పక్షంగా ఎన్నో కార్యాలు చేసేది అన్నమాట. ఫస్ట్ కార్యం ఏంటి అంటే నా భర్త ఆరోగ్యం కోసం నేను ఎంతో చింతించేదాన్ని. ప్రభా ఏంటి మా పరిస్థితి, పెట్టుకునే స్తోమత మాకు లేదు. ఊరికే నా భర్తకి చిన్నది వచ్చినా ఎంతో క్రిటికల్ గా ఆలోచిస్తాడు. ఆయన ఎంతో ఆలోచిస్తాడు. ఏంటి సమస్యకు ప్రాబ్లం అంటే ఇట్లాగే దైవజనులకు ఒకసారి ఫోన్ చేసిన అనమాట. అన్న ఈ విధంగా ఉంది పరిస్థితి అంటే తల్లిగారు ఇంటికి వచ్చి మరి ఏం కాదు, నీ భర్తకి దేవుడు పూర్తి స్వస్థతను ఇస్తారు, అన్ని రిపోర్ట్స్ కూడా నార్మల్ వస్తాయి, ఏ విషయంలో బెంగపడకండి అని చెప్పేసేది. మేము ఆ నెక్స్ట్ డేనే హాస్పిటల్కి వెళ్తే దేవుడు ప్రతి విషయంలో కూడా మరి సహాయం చేశారు అన్నమాట. హాస్పిటల్లో ఏం లేదమ్మా, అంత బాగుంది, చింతించాల్సిన అవసరం లేదు అని చెప్పి నా భర్త ఆరోగ్య విషయంలో ఫస్ట్ కార్యం అన్నమాట. వీటైతే మీ అందరికీ తెలిసిన విషయమే. ఎంత అల్లరికి ఉండేటోడు అంటే అంత అల్లరికి ఉండేటోడు. మరి దైవజనుల ప్రార్థన వల్లనే, కేవలం దైవజనుల ప్రార్థన వల్లనే నా బిడ్డ అల్లరి చేసాడు మానేసి దేవుని సన్నిధిలో మంచిగా చదువుకునే
ఇంకొకటి ఏంటంటే నా ఆరోగ్య విషయం నేను అన్ని చూసుకుంటాను, కానీ ప్రభా నేను పెట్టుకునే స్తోమత లేదు. ఉంటే ఉంచితే నీ ఇష్టమే, నన్ను తీసుకున్నా నీ ఇష్టమే అన్న అంత మొండిగా నేను ఉండేదాన్ని అన్నమాట, నా ఆరోగ్యాన్ని పట్టించుకోకుండా. నేను మరి దేవుడు మా దైవజనులకి నా ఆరోగ్యం కోసం చూపించి మరి ఆ రాత్రి అనుకోకుండా ఇంటికి వచ్చి మరి నన్ను వాళ్ళు హాస్పిటల్కి తీసుకెళ్ళి మరి హాస్పిటల్లో నాకు ట్రీట్మెంట్ ఇప్పించి మరి ఆ రోజు నుంచి అయితే ఈ రోజు వరకు నాకు నొప్పులు అనేవి చాలా అంటే చాలా మటుకు నేను ఆరోగ్యంగానే ఉన్నాను. ఇప్పుడు దేవుడు ఈ విషయాలు ఇంకా చెప్పాలంటే చాలా ఉన్నాయి, సమయం లేదు కాబట్టి నేను కొన్నే చెప్తున్నాను. ప్రతి విషయంలో దేవుడు సహాయం చేసిండు, అందుని బట్టి దేవుడికి నేను ఎంతగానో కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. స్తోత్రాలు చెప్దాం. స్తోత్రం. దేవునికి స్తోత్రం. అయ్యగారు అమ్మగారి వందనాలు. జూమ్ మీటింగ్ లో ఉన్న ప్రతి ఒక్కరికి నా వందనాలు. జూమ్ మీటింగ్ మొదలుకొని మా జీవితంలో, నా బిడ్డ జీవితంలో, నా భర్త జీవితంలో మాకు ఎన్నో గొప్ప కార్యాలు జరిగినాయి. అలాగే అందుబాటు విషయంలో ఏమి, నా బిడ్డ ఆరోగ్య విషయంలో నా భర్త ప్రార్థన కూడా చేయడం నేర్చుకున్నాడు. ఈ జూమ్ మీటింగ్ ద్వారా ఈ చిన్న సాక్ష్యం దేవుడు దీవించిన. స్తోత్రాలు చెప్దాం. స్తోత్రం. చెప్పమ్మా పుష్పమ్మ చెప్పు. అమ్మా నాకు జ్వరం వచ్చినప్పుడు దేవుడు చెప్పుకోలేదమ్మా, దేవుడే నన్ను కాపాడుతాడు. మా కాళ్ళ నొప్పులు, వారి కాళ్ళ నొప్పులు, వారి కాళ్ళ నొప్పులు వచ్చినా కూడా దేవుడే నాకు సాయం చేస్తాడు. నేను డ్యూటీ పోతున్న మంచి ఆరోగ్యం ఉందమ్మా. స్తోత్రాలు చెప్దాం. స్తోత్రం. 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 స్తోత్రం.